నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో అపార నష్టాన్ని మిగిల్చిన వరద. ఇళ్లలో సామాగ్రి దెబ్బతిని బోరుమంటున్న ప్రజలు. రాష్ట్రంలో భారీ వర్షాలతో 28 జిల్లాల్లో నీట మునిగిన పొలాలు. 2,20,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్న రోడ్ల మరమ్మతులు. జాతీయ రహదారిపై రాకపోకల పునరుద్ధరణ. గోదావరి పరివాహక ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ. విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి. విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు. కాళేశ్వరంపై ప్రెజెంటేషన్కు అనుమతి కోరిన బీఆర్ఎస్. హైదరాబాద్ సరూర్ నగర్ పరిధిలో దారుణం. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య. భారత అభివృద్ధిలో జపాన్ కీలక పాత్ర పోషించిందన్న మోదీ. బయోటెక్, అంతరిక్ష రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపు.